నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే। ఈ ఫిర్యాదు ఆధారంగా సిట్ ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని విచారణకు రావాలని 160 సిఆర్సీ కింద నోటీసులు జారీ చేసింది। దీంతో బంజారాహిల్స్ లోని ఐసీసీ కార్యాలయంలో విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు। ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు। ఇప్పటికే సిట్ అనేక మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన సిట్ ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది। ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన వారిలో వీరిద్దరూ ముందు వరుసలో ఉండగా ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది। గతంలోనూ ఒకసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయినట్లు తెలిపారు। దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు। గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వీరిద్దరూ చేసిన కంప్లైంట్ల ఆధారంగా సిట్ విచారణ చేసింది। ఈ క్రమంలో సేకరించిన ఎవిడెన్స్ ను వారిద్దరి ముందు ఉంచి ప్రశ్నిస్తోంది। విచారణలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చే స్టేట్మెంట్ ను సిట్ రికార్డ్ చేయనుంది। సిట్ విచారణ అనంతరం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉండగా వారిద్దరూ ఏం చెప్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది। గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే। ఈ ఫిర్యాదు ఆధారంగా సిట్ ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని విచారణకు రావాలని 160 సిఆర్సీ కింద నోటీసులైతే జారీ చేసింది। దీంతో బంజారాహిల్స్ లోని ఐసీసీ కార్యాలయంలో విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు। ఇక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు। ఇప్పటికే సిట్ అనేక మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా గుర్తించింది। ఇక ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన వాళ్ళు వీరిద్దరూ ముందు వరుసలో ఉండగా ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది। గతంలోనూ ఒకసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయినట్లుగా తెలిపారు। దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా విచారిస్తున్నారు। ఇక దీనిపై మరింత సమాచారం రాజ్ కుమార్ మనకి లైవ్ లో అందిస్తారు। రాజ్ కుమార్, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాప్ కేసు. చాలామంది ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేశారని వాళ్ళు ఫిర్యాదు చేశారు। సో దీంతో డిసెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది సజ్జనార్ ఆధ్వర్యంలో। ఆ సిట్ వచ్చేసి ఎవరెవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని దర్యాప్తు చేస్తుంది, విచారణ చేస్తుంది। దాంతోపాటు ఎవరి మీద అలిగేషన్స్ వచ్చాయో వాళ్ళని కూడా విచారణ ఇప్పటికే చేశారు। కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, బండి సంజయ్ లాంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా వాంగ్మూలము రికార్డ్ చేశారు। దాంతోపాటు ఈరోజు వచ్చేసి మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ వైపు, అదేవిధంగా
ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇవాళ నోటీసులకు స్పందించి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అనగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు ఎలక్షన్కు ముందు వీళ్ళు పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలుగా మా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు, మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో మా యాక్టివిటీ అంతా కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేసిందని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద పోలీసులు మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, వాటి మీద ఈరోజు పోలీసులు ఇవాళ విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు గంటన్నరగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కమాండింగ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ యొక్క సిట్ దాదాపు ఫైనల్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఫైనల్ ఛార్జ్ వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు 400 మంది సాక్షులను విచారించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2500 సార్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ యొక్క ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతున్నారు. దీని గురించి విచారణలో ఇది ఆల్మోస్ట్ నిజమన్న ఇవైతే వస్తున్నాయి, వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎవరి మీద? రైట్, జరిగింది క్రైమ్, జరిగింది ఫోన్ ట్యాపింగ్, ఇది పెద్ద కేసు. కానీ దీనికి పొలిటికల్ పార్ట్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీని మీద విచారణ కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది ఇది కేవలం కక్ష సాధింపు చర్య. ఆల్రెడీ హైకోర్టులో సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అరెస్ట్ కాకుండా విచారణ చేయకుండా వీళ్ళు కోర్టులకు కూడా వెళ్ళారు. సో ఇది టోటల్గా ఒక పొలిటికల్ కేసుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేవలం ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడానికి, మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఈ యొక్క విచారణ పేరుతో సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బంది పెడుతుంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కాదు కాబట్టి ఇది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుంది అని పూర్తిగా చెప్పలేం. కానీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం దీన్ని క్లోజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.